నమస్తే. నా పేరు డాక్టర్ చంద్రశేఖర్. నేను జైన్ విద్యా సంస్థలకి సీఈఓగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ఇక్కడ హియర్ ఎన్యూ ద్వారా ఈ అన్ని పిల్లలకి బోన్ కండక్షన్ టెక్నాలజీ ద్వారా హియరింగ్ ఎయిడ్ అనేది ఒక డొనేషన్ నడుస్తున్నది. ఈ ప్రోగ్రాంలో పాల్గొని నాకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం అందరూ సమాజంలో ఉంటాము. ఈ సమాజంలో అందరూ ఒకలాగే ఉండాలా, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలా. ఇదన్నీ మనం విన్నాము, ఇదన్నీ మనం చదివాము కూడా. బట్ ఈరోజు ఏమవుతుందంటే పిల్లలకి ఆ అవకాశం, ఆ ఆపర్చునిటీ అనేది లేదు. ఇక్కడ విజయ్ షా గారికి, ఆదేశ్ అగర్వాల్ గారికి, హియర్ ఎన్యూ సంస్థకి నేను అభినందనలు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ పిల్లలకి ఒక ఉదాహరణగా వీళ్ళు ఈరోజు డొనేషన్ ఇస్తున్నారు. ఈ డొనేషన్ ద్వారా వీళ్ళకి ఆ ఒక లైఫ్ అనేది మారుతుంది. రేపటి నుంచి వీళ్ళు మనలాగా మీ వాయిస్ అయినా, ఎవరైనా వాయిస్ అయినా వాళ్ళు వినొచ్చు. వాళ్ళు అలాగే దానికి ఎక్స్‌ప్రెస్ కూడా చేయొచ్చు. ఆ ఒక మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఇంటిగ్రేట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీకి ఇచ్చినందుకు ఒక నేను కృతజ్ఞతలు ఇస్తున్నాను. అలాగే కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్తున్నాను. దట్ మనమందరూ యాజ్ అ సొసైటీ మనమందరూ ముందుకు రావాలా. ఒక డివైస్ నుంచి ఒక భవిష్యత్తు మారుతుందంటే మనం మన చేయితో ఎంత అవుతుందో అంత కాంట్రిబ్యూషన్ ఇచ్చి అన్ని పిల్లలకి 1455 పిల్లలకి ఆల్రెడీ వాళ్ళు టెస్ట్ చేసి ఐడెంటిఫై చేశారు మన తెలంగాణలో. ఆ పిల్లల కోసం ఈ డివైజెస్ మనం అందించాలా. సో దట్ పిల్లలు దీంతో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రూపించుకోవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద చిల్డ్రన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఈరోజు 5 డివైజెస్ ఇస్తున్నారు. ఈ 5 పిల్లలకి ఈ డివైజెస్ ఆల్రెడీ మీరు చూడొచ్చు. వాళ్ళు ఆల్రెడీ పెట్టుకున్నారు. డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చారు. ఎలా ఒక డివైస్‌ని పైనేసి ఇలా ఒక ఈ స్పెక్స్ మనం ఎలా యేసుకుని మనకి విజన్ చేంజ్ అవుతుందో, అలాగే ఈ ఒక చిన్న డివైస్‌ని వాళ్ళేసుకుని వాళ్ళకి హియరింగ్ అనేది వస్తుంది. మేడం ముందు చెప్పినట్టు, ప్రిన్సిపల్ మేడం ముందు చెప్పినట్టు ఇది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఎందుకంటే ఈ తర్వాత స్పీచ్ థెరపీ అనేది రావాలా. మీరు ఆలోచించండి. చిన్నప్పటి నుంచి వాళ్ళు వినలేకపోయి వాళ్ళకి నోట్లో కూడా వర్డ్స్ రాదు. ఇప్పుడు వినిపిస్తుంది. ఆ వినిపించిన తర్వాత వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇస్తే ఆ వర్డ్స్ వచ్చిన తర్వాత మనలాగే వాళ్ళు నార్మల్‌గా సొసైటీలో ఇంటిగ్రేట్ అవ్వచ్చు. అది వన్ హియరింగ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చేయొచ్చా? మీన్స్ 2 ఇయర్స్‌కి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు చేయొచ్చా? ఇది బోన్ కండక్షన్ టెక్నాలజీ ద్వారా డివైస్ ఇన్వెంట్ చేశారు. సో దీంతో పాటు 2 ఇయర్స్‌కి మీకు హియరింగ్ అనేది వస్తుంది. ఓన్లీ 1 ఇయర్ కాదు. ఈ డివైస్ మీరు చూస్తే ఇది చూడండి. ఇక్కడ ఈ బోన్‌కి కనెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ బోన్‌కి కనెక్ట్ అవుతుంది. సో ఆ మైక్ అనేది ఈ మైక్రోఫోన్ ఈ చేతిలో ఉన్న రిస్ట్ వాచ్‌లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ఈ మైక్రోఫోన్ ద్వారా ఇక్కడ బోన్ కండక్ట్ అయ్యి ఈ అబ్బాయికి మొత్తం వినిపిస్తుంది. నేను గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. మా స్కూల్లో 120 స్టూడెంట్స్ ఉన్నారండి. వీళ్ళు మేము ఈ హియర్ న్యూ ఇన్నోవేషన్స్ ద్వారా ఇచ్చిన ఈ బోన్ కండక్షన్ హియరింగ్ ఎయిడ్స్ని వాడి వాళ్ళకి అంటే హియరింగ్లో మంచి ఇంప్రూవ్మెంట్ చేసి నెక్స్ట్ వాళ్ళని నార్మల్స్తో ఇంటిగ్రేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఇన్నోవేషన్లో భాగంగా మా స్కూల్ని మా విద్యార్థులని ఎంపిక చేసినందుకు వారందరికీ మా పాఠశాల తరఫున థ్యాంక్స్ చెప్తూ మా విద్యార్థులందరికీ హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేసి అందరికీ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేసి వాళ్ళందరికీ స్పీచ్ థెరపీ అంటే ఓన్లీ హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడమే కాదు, దాని వెనకాల స్పీచ్ థెరపీ డైలీ ఉండాలి. ఆ స్పీచ్ థెరపీ ఇప్పించి వీళ్ళందరినీ నార్మల్లో ఇంటిగ్రేట్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. హిస్ నేమ్ ఇస్ కార్తిక్. ఇతను ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ కేస్. ఇతను 10th స్టాండర్డ్ ఇప్పుడు. సో విల్ సీ ద రెస్పాన్స్ యూజింగ్ విత్ బోన్ కండక్షన్ హియరింగ్ ఎయిడ్ ఎలా ఉందనేది చూద్దాము. కార్తిక్ కార్తిక్ 1 2 3 చెప్పండి. Put your hands. Allah. Tandu. He's saying 2. Allah. చందు. రెండు. అమ్మ. అమ్మ. నాన్న. నాన్న. 1 2 3 అన్నీ కౌంట్ చేసి చెప్పాలి. ఓకే.
ఉంటే విని చెప్పాలి. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు సంగీత. నేను ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ని. నేను గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ద హియరింగ్ హ్యాండిక్యాప్ నల్గొండ క్రాస్ రోడ్స్ మలపేక్ నుంచి వచ్చామండి. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇన్నోవేషన్ నుంచి వెళ్ళి తెచ్చిన ప్రోడక్ట్ బోన్ కండక్షన్ హియరింగ్ ఎయిడ్ విచ్ ఇస్ నాన్ సర్జికల్ ప్రాసెస్ ఇది చాలా బెనిఫిషియల్ అని అనుకుంటున్నాము. జనవరి మంత్లో వచ్చేసి మా దగ్గర అసెస్మెంట్ చేశారు మా స్కూల్లో. ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 120 స్టూడెంట్స్ ఆర్ దేర్ అండి. అయితే అసెస్మెంట్ అయిన తర్వాత దే హ్యావ్ డిజైన్ ద బోన్ కండక్షన్ హియరింగ్ ఎయిడ్ అకార్డింగ్ టు ద హియరింగ్ లాస్. సో నిన్న వచ్చి మేము టెస్ట్ ట్రయల్ కూడా చేశారు మా దగ్గర. కంపారిటివ్లీ దే ఆర్ డూయింగ్ రెస్పాండింగ్ వెల్. మోస్ట్లీ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ కేసెస్ మా స్కూల్లో ఉన్నాయి. ఎయిర్ కండక్షన్ హియరింగ్ ఎయిడ్స్ ఆర్ నాట్ గివింగ్ దట్ మచ్ బెనిఫిట్. They are able to hear the sounds, only low frequency sound, that are low intensity sounds are only they are able to hear. Whereas for speech sounds ivanni vallu hear cheyalekapotunnaru. So when we started using this bone conduction hearing aid yesterday, they started responding well. సో మోడరేట్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ కేసెస్కి రెస్పాన్స్ అనేది డిఫరెంట్గా ఉందండి. మోడరేట్ లాస్ వాళ్ళు ఆర్ మోర్ గెటింగ్ బెనిఫిటెడ్ దెన్ కంపేర్ టు ద ప్రొఫౌండ్ లాస్. బట్ ప్రొఫౌండ్ లాస్ వాళ్ళు కూడా ఏబుల్ టు రికగ్నైజ్ ద డిఫరెన్సియేషన్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సౌండ్ ఫ్రమ్ బిహైండ్ ఆర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ vehicle sound, school bell sound, they are able to say that yes, we are able to hear it. How many bells ఎన్ని వచ్చాయి ఏంటి అనేది చెప్పగలుగుతున్నారు. సో we expect that using this hearing aid along with speech therapy అనేది ఇస్తే definitely future of the child would be bright. And we hope to see that all the students from our school using this bone conduction hearing aid వాడాలి. దాంతో పాటు రెస్పాన్స్ అనేది అంటే మా చిల్డ్రన్ని కూడా నియర్ టు నార్మల్, లైక్ దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ బిట్వీన్ నార్మల్ అండ్ హియరింగ్ ఇంపేర్డ్ అని చూపించాలనేది మా ఓన్లీ విష్ ఆఫ్ అవర్ స్కూల్. Namaste, I'm Aditya. I am working with We Hear as a CSR associate in South Zone. So, hearing issues mainly, hearing can be possible mainly by two methods. One is bone conduction and one is air conduction. So, usually all the devices that you see in market are using the air conduction method. That is the sound that's been there is transmitted through air. That is why you're using a bud-like devices. But our Hear a New device is a different technology that we use bone conduction. So bone conduction is simple, but even if the child has a hearing problem, even if it's severe to profound, if the bones are active, if this bone in our head, this in our face, if that is active, we can make use of the bone conduction technology. So our device basically has two components, that is this headband and the wristband. So the headband that we keep near this bone, close to this bone, and we connect it to the wristband. So through Bluetooth connectivity, we make use of the Bluetooth connectivity, and whatever is being communicated is being captured by this microphone and is transferred to the Bluetooth through the Bluetooth to the headband. So what happens is whatever is being communicated, the children who has never heard before will be able to hear if the bones are active. So in this case, the possibility is that even if the air conduction mode is not active, if your ear canal is damaged, if your ears are not developed, the children may not be able to hear. But with this device, since if the bones are active, there is no need of the ear to be there. Even if it's a flipped ear, even if the child has a microtia conditions, if the bones are active, this device will work. So it is noted that majority of the children who has air conduction to profound hearing losses through air conduction mode, when we check the bone conduction, that might be active, that might be around 60 to 70%. In that cases, the device works perfectly and the children can hear smoothly. So, and you know, the hearing aids that are available in the markets are very expensive, and the air conduction mode is very expensive to buy and purchase for people in India. But this method and this bone conduction is very sustainable and it is very cost effective. So that's all about the device, and you can now see how the device works on children. Thank you. Hello Telangana, I am Vijay Shah from VR Technology Ahmedabad. I am happy to share the miracle moment of Telangana. We have done in Gujarat, the kids, those who are born with the hearing challenge,
we call as hearing impaired, is the most challenging time for the female and kid to learn and to prosper further. So these kids of HI, our technology is a bone conduction technology. Normally person hear from your air conduction, but these kids, they have no chance to work with their ear. So we have innovated with the bone conduction. This has proved a miracle in a challenging time. Now in Telangana, we started with the Samagra Shiksha with Telangana Government Education Department. We have done assessment of HI kids in 18 districts, and these 1585 kids, out of that 1445 kids are able to hear from our devices. Today we are in Telangana Samar Shiksha headquarter, and we are going to see the miracle with the 5 kids, and it will be a great country can get benefit of learning from Telangana, then subsequent states, and we see entire country, all HI kids one by one, they get rectified their problem of hearing. We see the product. I request my colleague Aditya to explain how this project was executed in a district wise and how they tested the kids with the device and the device how it will be useful. I request Aditya to join. Thank you.